నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో ఓప్పో రెనో 13 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, యూనిక్ ఫీచర్స్ ఏం ఉన్నాయి అండ్ నా ఒపీనియన్ ఏదైతుందో ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు, అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా బై క్రెడిట్ సోర్స్ వాళ్ళకే. సో ఇక్కడ ఒప్పో రెనో 13 5G స్మార్ట్ ఫోన్ల మెయిన్ విషయం ఏంటంటే బై ఏఐ ఫీచర్స్ అయితే ఇక్కడ బాగా మెన్షన్ చేసిరు బై. అండ్ ఆల్సో IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. హైలైట్లో చూద్దాం. సో హైలైట్లో చూసుకుంటే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఎక్కువ పెట్టిరు బై. IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. మినిట్ డైమెన్సిటీ 8350 ప్లాట్ఫామ్తో పాటు కూడా వస్తుంది. 5600 mAh బ్యాటరీ, సింగిల్ బూస్ట్ చిప్ X1తో పాటు కూడా వస్తుంది. బాగుంది బై. అండ్ ఇక్కడ వెయిట్ తక్కువ ఉంది, 181 grams వెయిట్తో పాటు వస్తుంది. థిక్నెస్ డిఫరెంట్గా ఉంది బై. ఐవరీ వైట్ వచ్చేసరికి 7.24 mm థిక్నెస్తో పాటు వస్తుంది. లూమినస్ బ్లూ వచ్చేసరికి 7.29 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సో ఇది లూమినస్ బ్లూ, ఇంత ముందుది ఇది ఐవరీ వైట్ అనమాట. అండ్ ఎరో గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్తో పాటు వస్తుంది అంటారు. ఇక్కడ కెమెరా కట్అవుట్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ 30 minutes దాకా కూడా నీళ్ళలో పడ్డ 2 minutes డెప్త్లోకి పోయినా సరే ఏం కాదంట బై. అండ్ ఇక్కడ ఆల్ రౌండ్ ఆర్మర్ గ్రేడ్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫుల్ HD+ రెజల్యూషన్తో పాటు కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వచ్చేసినాయి. అండ్ ఆండ్రాయిడ్ iOS, సో ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా లైవ్ ఫొటోస్ షేర్ చేసుకోవచ్చు అంట. ఏఐ ఫీచర్స్ అయితే చాలా మెన్షన్ చేసిరు బై. సో ఇక్కడ మీకు ఏఐకి సంబంధించిన ఫీచర్స్ బాగున్నాయి. అండ్ 50 MP అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరా వస్తుంది ఓఎస్ సపోర్ట్స్తో పాటు. ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎంత ఉంది, పోర్ట్రేట్ కెమెరా గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, కానీ 50 MP సెల్ఫీ కెమెరా అయితే బాగానే మెన్షన్ చేసిరు. ఇక్కడ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు మీరు అండర్ వాటర్లో కూడా. సో ప్రాసెసర్ కాడికి వచ్చేసరికి మినిట్ డైమెన్సిటీ 8350 ఏఐ పవర్డ్ మంచి ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు బై. 4nm ఆర్కిటెక్చర్ మీద ఉంది, చాలా మంచిగా ఉంది బై. అండ్ మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది. దాంతోపాటు వీళ్ళది సిగ్నల్ బూస్ట్ చిప్ X12 X1 పైన 12 అనేసారు. సో ఇది కూడా ఉంది, మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అనేసి అయితే అంటారు ఇక్కడ. అండ్ గేమింగ్ కార్డ్ కూడా మంచి ఆప్టిమైజేషన్ ఉంది. బ్యాటరీ పై నాకు మంచిగా అనిపించింది. 5600 mAh బ్యాటరీ విత్ 80W ఛార్జర్. ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. ఇవాళ ఛార్జింగ్ పొద్దున ఛార్జింగ్ పెట్టారంటే మళ్ళీ మీకు రేపు మార్నింగ్ దాకా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది బేసిక్ అండ్ యావరేజ్ యూజర్కి కూడా. అండ్ మంచి కూలింగ్తో పాటు కూడా వస్తుంది, మల్టీ కూలింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఎక్కువ హీట్ కూడా అంత జనరేట్ కాదు. అండ్ ColorOS 15తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్ నాకైతే బాగా నచ్చింది బై. అండ్ మీరు అనొచ్చిన ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ 38,000 ఉంది బై. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఇది 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ 38,000 ఉంది. తర్వాత 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 40,000 ఉంది. ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకోవాలన్నా అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో మీకు అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 2-3 వేల కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అప్లై చేసుకుంటే మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫోన్ తీసుకొచ్చానా అంటే నా ఒపీనియన్లో పోయి కొంచెం స్లైట్లీ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ఒక 2-3 వేలు 35,000కి వచ్చింది బాగుండేది అనిపించింది. సో పర్లేదు, ఇన్ కేస్ ఓకే అన్నట్టు కంపల్సరీ తీసుకోవాలన్నట్టు అయితే అనిపించలేదు నాకైతే, జెన్యున్గా చెప్తున్నా. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రమే బాగున్నాయి. వెయిట్ 181 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్, LPDDR5X RAM, 3750 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఫుల్ HD రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 1256x2760 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 460 pixels per inch తో పాటు కూడా వస్తుంది. AMOLED అనమాట బై. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్. ఇక్కడ కెమెరాస్ అక్కడ మనకు మెన్షన్ చేయలేరు కదా, ఇట మెన్షన్ చేసిరు అన్నమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది 50 MP, వైడ్ యాంగిల్ కెమెరా మెయిన్ కెమెరా 50 MP, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 MP, మోనోక్రోమాటిక్ కెమెరా 2 MP. సో ఇక్కడికి వచ్చేసరికి అయితే కొంచెం తక్కువ అనిపించింది. అసలు 2 MP ఎందుకు ఇస్తారు అవి, డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చిండే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. ఫ్రంట్ 50 MP ఉంది, సెల్ఫీ కెమెరా 50 MP ఉంది కాబట్టి పర్లేదు, అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ సెకండ్ టైం అనుకుంటా నేను ఇది హైలైట్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు ఒప్పో రెనో 13 ప్రోలో కూడా అదే చేసిన, ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఈ ఐఎస్కి ఓఐఎస్కి కూడా మీకు 4K 30fps రికార్డింగ్స్ వస్తున్నాయి.
అండ్ ఇక్కడ సపరేట్గా కూడా 4K 60 fps రికార్డింగ్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ సెల్ఫీకి కూడా మీకు 4K 30 fps రికార్డింగ్ ఉంది, 60 fps రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా మంచి విషయం అనుకోవచ్చు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ వస్తుంది, 8 కోర్స్ ఆర్మ్ టార్స్ G615 జీపీయూతో పాటు కూడా వస్తుంది. కొంచెం గేమింగ్ కాడ మిగతావన్నిటి కాడ మీకు జర మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట అవి. దాని తర్వాత బ్యాటరీ చూసుకుంటే 5450 mAh బ్యాటరీ ఉంది అంటారు కానీ, సో యాక్చువల్గా అయితే 5600, కానీ రేటెడ్ అయితే 5450 mAh బ్యాటరీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అంటారు. మంచిగా సూపర్ వూఫ్ 2.0, సూపర్ వూఫ్ అది జూప్ 3.0, PD 2.0 సపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ సెన్సార్తో పాటు వస్తుంది. మిగతా సెన్సార్లు చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అమిటర్ సెన్సార్, కలర్ టెంపరేచర్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తున్నాయి. ఏది ఉందనా అంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మన వాళ్ళు మెయింటైన్ చేసి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సైడ్లో చూసుకుంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ పాటు వస్తుంది. రైట్ సైడ్ అయితే ఏం లేవు. మనకి బాటమ్ సైడ్లో సిమ్ స్లాట్ వస్తుంది, డ్యూయల్ మైక్, డ్యూయల్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్, అండ్ పైన చూసుకుంటే ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ అవుతుంది. అది ఇక్కడ మెయింటైన్ చేసిరు అన్నమాట. అది ఇక్కడ కూడా మెయింటైన్ చేసిరు. అండ్ కనెక్టివిటీ గురించి సిమ్ వీటి గురించి చూసుకుంటే మాత్రమే డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది, 5G సపోర్ట్ అనమాట. బై మీకు ఆబ్వియస్గా బై 35,000 పెడతారంటే బై డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇట్లానే వస్తుంది. సారీ, డ్యూయల్ స్టాండ్ అలోన్ అండ్ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్స్, 2 నెట్వర్క్స్ కూడా వస్తున్నాయి. వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది బై లైక్ 2.4 GHz వైఫై 6తో పాటు కూడా వస్తుంది. అండ్ 2x2 మీమో టెక్నాలజీ ఉందిగా వైఫై వాళ్ళది, అది వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4, లోడ్ ఎస్బీసీ, ఏఏసీ, యాప్లెక్స్ హెచ్డి, యాప్సెక్స్ హెచ్డి, ఎల్ఈఏ హెచ్డి సి 5.0తో పాటు కూడా వస్తుంది. టైప్ సి పోర్ట్, NFC సపోర్ట్స్ వస్తున్నాయి బై. సెల్ బ్రాడ్కాస్ట్ సర్వీస్ ఏదైతుందో అది కూడా ప్రొవైడ్ చేసారు. ఇది కలర్స్ 15తో పాటు కూడా వస్తుంది అనమాట. లొకేషన్స్ సంబంధించి చూసుకుంటే మాత్రం సింగిల్ బ్యాండ్ విత్ వేస్తారు, ఓకే పర్లేదు. అండ్ బైడూస్, జీపీఎస్, గ్లోనోస్, గ్యాలక్సీ క్యూజెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ సెల్యులార్ నెట్వర్క్, వైఫై నుంచి ఏ సపోర్ట్స్ ADAS, GNS సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అవి స్మార్ట్ ఫోన్లో కొంటే ఏమొస్తుందంటే అవి స్మార్ట్ ఫోన్, ఛార్జర్, డేటా కేబుల్, సిగ్నేచర్ డాక్యుమెంట్, గైడ్ డాక్యుమెంట్, సేఫ్టీ ప్రొటెక్షన్ కేసు అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగుంది భయ్. కానీ ఏంటంటే నా జెన్యున్ ఒపీనియన్ ఏంటంటే భయ్ 35 వస్తే తీసుకోవచ్చు. సెకండ్ ఏదైనా కొంచెం బోల్డ్వేర్స్ ఉన్నాయి భయ్, అది అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. సెటప్ చేసుకున్నప్పుడు మంచిగా క్లీన్గా సెటప్ చేసుకోండి. అండ్ తీసుకోవాలని అంటే భయ్ మోస్ట్లీ అవసరం లేదంటే భయ్ ఒకే ఫోన్ అనిపించింది నాకైతే. ఇట్లా 2-3 కారణాల వల్ల. బేసిక్ స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ ఏంటంటే బ్యాటరీ కాడ యూనిక్నెస్ ఉంది, కెమెరా కాడ యూనిక్నెస్ ఉంది. అంతే డిఫరెంట్గా అనిపించలేదు, రెగ్యులర్గా చేసే ఉన్నాయి. మోస్ట్లీ AI ఫీచర్స్ ఎక్కువగా అనిపించాయి నాకు ఇక్కడ. అండ్ కొంచెం స్లైట్ ఓవర్ ప్రైస్డ్ ఉంది. ఇవి 4-5 మేజర్ మైనస్లు అనుకోవచ్చు. మంచి విషయాలు ఏంటంటే భయ్ లుక్ బాగుంది, కొన్ని ఫీచర్స్ బాగున్నాయి, మంచి ప్రాసెసర్, 4K రికార్డింగ్స్ వస్తున్నాయి. సో తీసుకోవచ్చు. కానీ ఆఫర్ సప్లై చేసి సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమని అయితే దీనికి రికమెండ్ చేస్తాను, ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఇట్లా. అండ్ ఏమైనా కంపారిజన్ రిక్వెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిక్వెస్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే నా ఒపీనియన్ విన్నారు కదా, మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలో రిప్లైగా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే భయ్. నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.